సుగ్రీవేల కటీ పాతు శక్తిని హనుమత్ ప్రభువు ఊరు రఘుత్తమ పాతు రక్షకుల వినాశకృత్ జానుని సేతుకృత్ పాతు జంఘే దశమకాంతక పాదౌ విభీషణ శ్రీధ పాతు రామో అఖిలం వపు యతాం రామబలోపేతాం రక్షాయం సుకృతి పఠేత్ సచిరాయి సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. రామాయణ పారాయణం 24వ భాగం. రామరక్షా స్తోత్రంతో మొదలు పెడుతున్నాం కదా. ఈ రామరక్షా స్తోత్రం చదివితేట సుకృతి పఠేత్ ఎవరెవరు చదువుతారో చిరాయు అవుతారట, సుఖంతో ఉంటారట. పుత్రి విజయీ వినయీ భవేత్, విజయం వినయం వస్తుందట. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే రాముడు అంత గొప్పవాడైనా కూడా ఆయన చూపించిన వినయం మరి మనకి మర్యాద పురుషోత్తముడు రాముడి తర్వాత మిగతా వాళ్ళే కానీ అంతకంటే ఎక్కువ చూసిన వాళ్ళు ఎవరు లేరు. గొప్పతనం వస్తున్నప్పుడు, విజయం వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే గర్వం వస్తుంది. దానికి తోడు మనకు గర్వం లేకపోయినా కూడా చూసిన వాళ్ళు ఆ గౌరవంతో ఏమి మాట్లాడకపోయినా కూడా గర్వం ఉంది అనుకోవచ్చు. అందువల్ల రాముడు ఏం చేసేవాడంటే వినయం చూపించేవాడట. అంటే అవతల వాళ్ళకి ముందే గౌరవం చూపించేవాడట. అలాగే ఆయనకి ఇంకో గొప్ప గుణం ఏంటంటే పూర్వభాషి. ఇంకోళ్ళు నమస్కారం అండి చెప్పకుండానే ఎలా ఉన్నావు, బాగున్నావు తాత, ఎలా ఉన్నావు అని అడిగేవారట. పూర్వభాషి, మితభాషి, స్మితభాషి అన్నారు. మితభాషి అంటే తక్కువ మాట్లాడేవాడు, స్మితభాషి ఏమో నవ్వుతూ మాట్లాడేవాట. మరి ఈ మూడు మనం నేర్చుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అనుకుంటాను. ఈ రామాయణ పారాయణంలో 24వ భాగం మనం గాధి అంటే విశ్వామిత్రుడి యొక్క తండ్రి యొక్క జన్మ వృత్తాంతం, తర్వాత విశ్వామిత్రుడి సోదరి కౌశికి నదిగా మారడం, తర్వాత గంగావతరణం, దేవతల శాపం. దేవతల శాపం ఏమి ఇచ్చారంటే దేవతలకు వచ్చింది శాపం పార్వతి వల్ల. ఏమొచ్చిందంటే వాళ్ళకి పుత్రులు పుట్టరని. సో ఈ మూడు చదువుతాం. కథ అన్నది ఒక భాగం అయితే కథనం అన్నది ఇంకో భాగం. మా నాన్నగారు బహ్రెయిన్లో చెప్పిన ప్రకారం యువతకి రామాయణం అందించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టింది ఇది. రామాయణ పారాయణం చేయడం వలన పుణ్యం. అందరూ సిద్ధి సాయిబాబా చెప్పినట్టుగా వృద్ధాప్యంలో రామాయణం చదువుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత అందులో భాగంగా సంస్కృతం శ్లోకాలు, సంస్కృత పదాలు ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ సంస్కృతం ఎక్కువ వస్తుందని. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడున్న యువతకే కాదు, మన లాజికల్గా ఆలోచించిన వాళ్ళందరికీ ఈ రామాయణంలో ఏంటి మన పురాణాల్లో చాలా అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు నాకు తెలిసినంత వరకు లాజికల్గా, సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనుషులు రెండు రకాలుగా ఉంటారు. తనకు తెలియంది తప్పు అని కొట్టిపారేసే ఉంటారు. కొంతమంది తనకు తెలియంది ఎందుకులే మనకు తెలియదులే అని చెప్పి కళ్ళు మూసుకుని నమ్మి ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళని అమాయకులు అంటారు, మొదటి వాళ్ళని వితండవాదులు అంటారు. మనం ఏం చేద్దామంటే మనకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం మన పూర్వీకులు ధర్మపరులు, సత్యనిష్టాపరాయణులు కాబట్టి వాళ్ళు నిజమే రాశారు, నిజమే చెప్పారు అన్న దృష్టిలో మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మా తాతగారి గురించి, మా ముత్తాతగారి గురించి మా తాతగారు చెప్పినప్పుడు నేను మా తాతగారు చెప్పిన మాట వినాలి తప్పిస్తే ఇంకోటి అనలేదు కదా. ఆయన ఎందుకు సరిగ్గా సత్యం చెప్పరు అని ఆలోచించుకుంటే ఆయన వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ మనవడికి ఉపయోగించే వస్తువే చెప్తారు, నిజమే చెప్తారు, కానీ ఏదో కల్పించి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాగే ఇంకోళ్ళు ఎవరికైనా అబద్ధం చెప్పచ్చు, కానీ తన మనవాడికి తన కొడుకుకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే నమ్మకంతో వస్తాయి. అందువల్ల మన హిందువులందరికీ ఫెయిత్, నమ్మకం అనేది చాలా ముఖ్యం అన్నారు. అలాగే నేను వాల్మీకి మీద, రాముడి మీద, మన హైందవ వీటి మీద నమ్మకంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని తెలియంది మాత్రం అది కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి అమాయకుల్లాగా, మూర్ఖుల్లాగా చెప్పను. అలాగే తెలియనిది తప్పు అని కూడా నన్ను వితండవాదం కూడా చేయను. అది ఎందువల్ల అంటే
మనకు కనిపించిన వైరస్ మరి 2 ఏళ్ల మట్టి మనని ఏడిపిస్తుంది. లేదు కాబట్టి, కనిపించట్లేదు కాబట్టి అది లేదు అంటే అది మూర్ఖత్వం అవుతుంది. అందువల్ల అలా కనిపించిందంతా మనం ఉందని అని కూడా అనలేము. అందువల్ల ఈ బ్రహ్మసత్యం జగన్ మిథ్య అన్న దాంట్లో ఆ మిథ్య అన్నది ఉందే అంటే ఉంది, లేదా అంటే లేదు అన్నారు. ఇప్పుడు నీకు నా మీద కోపం ఉంది అంటాను నేను. ఉందే అంటే ఉంది, లేదా అంటే లేదు. ఉందని ఎలా అంటాను? నా బుర్రలో ఉంది కాబట్టి నీకు నా మీద కోపం ఉన్నది. లేదు అని చెప్తావు, నువ్వు నాకు చెప్తున్నావు లేదు అని చెప్తున్నావు కాబట్టి. అందువల్ల ఇవన్నీ తర్కానికి బియాండ్ అన్నవి. అవి మనం తర్వాత ఆలోచించుకుందాం. ఇప్పుడు ఇవాళ చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికనే ఇది మొదలుపెట్టాను. విశ్వామిత్రుడికి తండ్రి గాధి ఎలా పుట్టాడు, తన సిస్టర్ అంటే ఒక సోదరి నది ఎలా అయింది, అది కొంచెం లాజిక్కి బియాండ్ ఉంటుంది కాబట్టి మనం ఆలోచించుకోవాల్సి వచ్చింది. మనం ఇంతకుముందు ఈ కుశనాభుడి గురించి మనం తెలుసుకున్నాం. కుశనాభుడికి 9 పుత్రికలు ఉన్నారు. ఆ పుత్రికల్ని వాయుదేవుడు శపించాడు. ఆ శపించడం మూలాన ఆయన అదేంటిది ఆ అమ్మాయిలు మాత్రం వాయుదేవుడిని మళ్ళీ శపించకుండా మేము తండ్రి చాటు బిడ్డలం, మీరు నన్ను శపించడం తప్పు అని మాట్లాడకుండా ఊరుకున్నారు. కాబట్టి ఆయన కుశనాభుడు చాలా సంతోషించి వాళ్ళకి బ్రహ్మదత్తుడు అనే ఒక ఋషికి వివాహం చేస్తే ఆ బ్రహ్మదత్తుడు వాళ్ళందరికీ ఆ గోని పోగొట్టి వాళ్ళని ఆశీర్వదించారని అది మనం చదువుకున్నాం. అలాగా ఆ కుమార్తెల వివాహం అయిపోయిన తర్వాత ఆయనకి పిల్లలు లేకపోవడం వలన ఆయన ఏం చేశారంటేట కుశనాభుడు పుత్రకామేష్టి చేశాట. పుత్రకామేష్టి చేస్తే ఆ పుత్రకామేష్టిలో బ్రహ్మకి కుశుడు అనేవాడు పుత్రుడు ఉండేవట. ఆ కుశుడు కుశనాభుడికి తండ్రి. ఆయన వచ్చి అన్నట్ట, నేను నీకు ఈ పుత్రకామేష్టి ప్రకారం నీకు ఒక పుత్రుడు పుడతాడు గాధి అని, ఆ గాధి నీకు చాలా పేరు తీసుకొస్తాడు అని చెప్పాట. ఇందులో ఇవాళ పొద్దున్న నేను ఒక విషయం చెప్తాను నేను. మనం పుత్రులు కలిగారు లేకపోతే పౌత్రులు కలిగారు అనుకుంటాం. వాళ్ళందరూ ఎవరంటే మన పూర్వీకులే. ఈ మన తాతలు ముత్తాతలు ఆత్మలు మళ్ళీ భూమి మీద పుట్టి వాళ్ళు మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందువల్ల మనం అందరూ ఏం చేయాలంటే వాళ్ళని పూర్వీకుల్ని శ్రద్ధగా పూజిస్తూ శ్రాద్ధ కర్మలు అవి చేస్తూ మనం వివాహం చేసుకొని మన పిల్లలకి వివాహం చేసి ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళు రావడానికి దానికి మనం తోడ్పడాలి. అందుకనే తాతగారులకి పేర్లు మనవలకి పెట్టుకోవడం, ముని మనవలు తాతగారులు చూసి వాళ్ళు ఇచ్చేయడం అవన్నీ మనకి పరంపరగా వస్తున్నాయి. ఆత్మ అన్నది ఒకటే కాబట్టి అది ఒకటి అనేకం అవ్వాలని భగవంతుడు అనుకోవడం వలన సృష్టి మొదలైందని మనకి సృష్టి చెప్తున్నారు. కాబట్టి అందువల్ల ఈ ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. అన్ని శాస్త్రములు ఒక్కసారి చెప్పదు, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని బాబాగారు చెప్పారు. అది మనం గుర్తుపెట్టుకుని ఈ కుశనాభుడికి వచ్చే పుత్రుడు గాధి అన్న ఆయన నీ వంశాన్ని రక్షిస్తాడు, వంశాన్ని చేస్తాడు అని చెప్తాడు అనమాట. ఆ గాధికి పుట్టినవాడే విశ్వామిత్రుడు. అందువల్ల గాధి పుత్రుడు అన్నారు. ఆ గాధి పుట్టిన తర్వాత కుశుడు ఏం చేశాడంటే కుశనాభుడు అంటే తన కొడుకుకి నీకేం పర్వాలేదు, ఈ తర్వాత నీకు వచ్చే పుత్రుడు నీకు పేరు తీసుకొస్తాడని చెప్పేసి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారట. ఇప్పుడు మనం బ్రహ్మలోకానికి వెళ్ళడం గురించి ఒక చిన్న మార్గం చెబుదాం. చంద్రలోకానికి వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వస్తారు, సూర్యలోకానికి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తిరిగి రారు అంటారు. మనం తర్పణాలు వదిలిపెట్టినప్పుడు కూడా తండ్రి గారు వసురూపం అంటాం, తాతగారు రుద్రరూపం అంటాం, తర్వాత ముత్తాత గారు ఆదిత్య రూపం అంటాం. అలాగే ఆదిత్యం తర్వాత జరిగేది బ్రహ్మలోకం అన్నమాట. సో ఈ ఆత్మ జీవాత్మ ఇంకా కోరికలు ఉన్నప్పుడు చంద్రలోకానికి వెళ్ళి చంద్రలోకం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. కోరికలు తక్కువ ఉన్నప్పుడు రుద్రరూపం అవుతుంది. అప్పుడు నేను నాది అన్న భావాన్ని కోల్పోతుంది. ఆ కోల్పోయిన తర్వాత జరిగేది బ్రహ్మలోకం.
ఆ బ్రహ్మలోకం తర్వాత వెనక్కి రావడం అంటూ ఉండదు. దాన్నే మోక్షం అంటారు. ఈ కుశుడు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళాట. సపితా మమ కాకుత్సా గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ఆ పరమధార్మికుడు గాధి నా తండ్రి. విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాముడికి, కుశుని వంశం పుట్టించే నాకు కౌశికుడు అని పేరు వచ్చింది అన్నారు. మరి ఈ కౌశికి ఎవరు అంటే తనకి ఆ సత్యవతి అని పేరు గల ఉత్తమ ప్రతివ్రత ఆయన వాళ్ళ అక్కగారిని రుచకుడు అనే ఋషికి ఇచ్చి వివాహం చేశారట. సశరీరా గతా సర్గం భర్తారు మనవర్తిని కౌశికి పరమోదారో ప్రవృత్తాచ మహానది. ఆవిడ ఆ కౌశికి అనే ఆవిడ సశరీరంతో భర్తాన్ని అనుసరించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిందిట. మనం ఇంతకుముందు మనం చాలామంది వినుంటాం సతీ సహగమనం జరుగుతూ ఉంటుంది. అది ఏమిటి దాని సిగ్నిఫికెన్స్ అంటే, ఎవరైతే పతివ్రతలో ఆ పతివ్రతలు భర్త ఆ మరణ వార్త వినగానే వాళ్ళు కూడా మరణిస్తారు. అది స్వచ్ఛంద మరణం అని కాదు, అది వాళ్ళ ఆత్మని అనుసరించి వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. అందువల్ల ఈ కౌశికి అన్నావిడ అలా వెళ్ళిపోయిందిట. ఈ వెళ్ళిపోయిన ఆవిడ నది ఎలా అయింది అని మనకు అనుమానం వస్తుంది, మనందరికీ వస్తుంది. కౌశికి పరమోదార ప్రవృత్తాచ మహానది. ఇప్పుడు మనం చాలా గొప్ప విషయం ఒకటి నేర్చుకుందాం. ఏంటంటే, మన పూర్వీకులు చాలా విషయాలు చెప్పారు. అది ఎందుకు అని మన పూర్వీకులు అడగకపోవడం వలన అది ఎలా జరిగిందో చెప్పే ఆ క్రమం మనకి రాలేదు. నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అది చెప్పిన తర్వాత ఇలా వెళ్తే ఢిల్లీ వస్తుంది అన్నప్పుడు మనం నమ్ముతాం కదా. నమ్మినప్పుడు మనం నిజంగా వస్తుందా అన్నది మనం వెళ్తే కానీ తెలియదు. సో మన కొంతమంది పూర్వీకులు ఏం చేశారంటే ఆ నమ్మడం వలన అడగడం మానేశారు. కానీ అసలైన జ్ఞానం ఎలా వస్తుందంటే ప్రశ్నోత్తరాల్లోనే వస్తుంది. ప్రశ్న అడగాలి, ప్రశ్నకు జవాబు తెచ్చుకోవాలి. అందుకని ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ కౌశికి అన్న ఆవిడ మహానది ఎలా అయింది అని. ఇది ఎందుకు మనకు ముఖ్యం అంటే, తర్వాత వచ్చే అధ్యాయంలో గంగావతరణం వస్తుంది. ఆ గంగ ఎవరి పుత్రిక అంటే హిమాలయవంతుడి పుత్రిక. మరి హిమవంతుడికి గంగ పుత్రిక ఒక పుత్రిక, ఇంకో పుత్రిక ఏమో పార్వతి. ఇద్దరు శివునికి భార్యలేను మనం అన్న విన్నాం కదా. మరి ఈ నది అదేంటి, ఒక శక్తి అదేంటి అంటే దాని అన్నిటికీ నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇప్పుడు మనం సూర్యనారాయణ నుంచి మనం అందరం వచ్చాం. ప్రత్యక్ష నారాయణుడు ఆయన. సూర్యుడు నుంచే మనం ఈ గ్రహాలు వచ్చాయి, గ్రహాల నుంచి భూమి వచ్చింది, భూమిలో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న సృష్టి అంతా కూడా సూర్యుడు వల్ల జరిగింది. సూర్యుడు ఎప్పుడైతే ఉండడో అప్పుడు మనకి శక్తి ఉంది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మన ఈ భూమిలో ఉన్న ఆత్మలన్నీ కూడా సూర్యుడి దగ్గర నుంచి వచ్చినవే. అంటే సూర్యుడు ఉన్నది ఒక ఆత్మ, సూర్యుడిలోంచి వచ్చిన ఆత్మలన్నీ ఇవన్నమాట. అందుకనే మనం సూర్యనారాయణకి అర్ఘ్యం ఇస్తాం. ఇప్పుడు పొద్దున్న లేచిన తర్వాత భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ జ్యోతి అని మనం అని ఆ అర్ఘ్యం ఎందుకు ఇస్తామంటే, మనలో ఉన్న ఆత్మ సూర్యుడున్న ఆత్మ ఒకటే. మరి ఆ ఒక్క ఆత్మ రెండుగా విడిపోయినప్పుడు అది ఒకటిగా ఉంటుందా రెండుగా ఉంటుందా అంటే, ఆత్మ అన్నది అవిభాజ్యము, విడిపడదు అన్నారు. మరి విడిపడినప్పుడు ఎలా రెండు అయ్యాయి అన్నదానికి కూడా మనకు చెప్పారు. ఆకాశం ఉంది మనకి. ఆకాశం బయట పైన ఉంటుంది, తర్వాత ఘటంలో ఉంటుంది, మఠంలో ఉంటుంది. ఈ ఘటంలో ఉన్న ఆకాశం, మఠంలో ఉన్న ఆకాశం, పైన ఉన్న ఆకాశం మూడు వేరే అంటే వేరు కాదు. ఎప్పుడైతే ఘటాన్ని మనం బద్దలు కొడతామో అందులో ఉన్న ఆకాశం పైన ఆకాశంలో కలిసిపోతుంది. ఆత్మ అన్నది అలాగే ఉంటుంది. అందువల్ల ఈ కౌశికి యొక్క ఆత్మ ఆ కౌశికి నదిలో కలిసిపోయింది. ప్రతి చెట్టుకి, పుట్టకి, రాయికి, పర్వతాలకి, నదులకి అన్నింటికి కూడా ఆత్మలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రజాహితం గురించి ఈ ఆత్మ ఆ నదిలో కలిసిందో ఆ నదికి కౌశికి అని పేరు పెడతారు. సో అలాగే మన శివుడి యొక్క ఆత్మ కైలాసంలో ఉంటుంది కాబట్టి
ఆయన కైలాసవాసి అంటారు. అలాగే హిమవంతుడి యొక్క ఆత్మ ఆ హిమవత్ పర్వతంలో ఉంటుంది. సూర్యుడి యొక్క ఆత్మ సూర్యగ్రహంలో ఉంటుంది. మనం సూర్యగ్రహాన్ని ఆత్మని వేరువేరుగా చూడగలగాలి. అలాగే హిమవంతుడి యొక్క ఆ స్థూల శరీరమైన ఆ పర్వతాన్ని వేరుగా చూడాలి. మనం కూడా అంతే. మనం కూడా సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం 3 ఉంటాయి. ఆ కారణ శరీరమే ఆత్మ. ఇప్పుడు స్థూల శరీరం మనం చూస్తున్న చేతులు, కాళ్ళు అవిను. మరి అది ఎందుకు మనం నమ్మాల్సి వస్తుందంటే, మనం చూడండి, మనం చిన్నప్పుడు ఎంత ఉన్నాము? చిన్న ఒక అడుగు ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉన్నాం? 6 అడుగులు ఉన్నాం. మరి ఈ అడుగు నుంచి 6 అడుగులు పెరిగిందంతా ఏమిటి? స్థూల దేహం. కానీ ఆత్మ పెరగలేదు. ఆత్మ అంతే ఉంది, అక్కడే ఉంది. అంతేకాదు, ప్రాణం పోయిన తర్వాత ఆత్మ లేచి వెళ్ళిపోతుంది. శరీరాన్ని మనం కాల్ చేస్తాం. మరి కాల్ చేస్తే ఆత్మ ఏమవుతుంటే ఆత్మ ఉంటుంది. అందువల్ల ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ఎలాగైతే మనం చూసుకున్నామో, అలాగే కౌశికి నది యొక్క ఆత్మ కౌశికి అంటే ఆ విశ్వామిత్రుడి యొక్క సోదరి. అది మనం గ్రహిస్తే అప్పుడు మనకి గంగా అమ్మవారికి, గంగా దేవికిను ఆ గంగా నదికి ఉన్న తేడా తెలుస్తుంది మనకి. స్థూల శరీరం వేరు, సూక్ష్మ శరీరం వేరు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చెప్పింది అది. సశరీర గతా స్వర్గం భర్తారు వర్తని కౌశికి పరమోదారో ప్రవృత్తాచ మహానది. అలాగా కౌశికి నది అయిందనమాట. ఆవిడ పేరు పాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగ కౌశికి సరితాంబర. కౌశికి గాను మహానదిగా ఏర్పడిన తర్వాత ఆ సత్యవతి పుణ్యం అయింది. సత్యమందును ధర్మమందును స్థైర్యం కలది, పతివ్రత గొప్ప భాగ్యం కలది అయింది. అందుకనే మన దేశంలో ఉన్న నదులు ఇంక ప్రపంచంలో ఎక్కడా లేవు. అందువల్ల ఈ వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంతో ఆత్మలు వస్తాయి అని మనం విన్నాం కదా. మన భగవద్గీతలో కథ కూడా చెప్పారు. అవన్నీ ఈ భగవంతుని నేను ధ్యానం చేసినప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు అవి. అది మీరు నమ్ముతారని ఆలోచిస్తున్నాను. నమ్మకపోయినా కూడా మనం ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ఏషా రామా మమోవత్తి స్వస్య వసిత వంశస్య కీర్తిత దేశస్య చ మహాబాహో యన్మానాంతం పుట్రసి. ఓ మహాభావులు ఓ రామా, ఇప్పుడు నువ్వు చెప్పమని అడిగావు కదా, నేను ఎలా పుట్టాను, నా వంశము ఈ దేశం ఎలా పుట్టాను, అది నేను ఇప్పుడు నీకు చెప్పాను. అది రాత్రి అయింది, నువ్వు నిద్రపోవాల్సింది అని చెప్పాడు. అలాగా ఈ సర్గ కౌశికి నది యొక్క ఆవిర్భావం ఉంది. ఇప్పుడు వచ్చే అధ్యాయం 35లో గంగావతరణం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు గంగావతరణంకి ఉపోద్ఘాతంగానే ఆ కౌశికి నది వచ్చిన కథ వచ్చిందనమాట. నేను ఎలాగైతే కౌశికి నది ఆ కౌశికి అన్న విశ్వామిత్రుడి సోదరి అయిందన్నామో, అలాగే గంగావతరణం గురించి మన కథలు ఉంటుంది. అందువల్ల ఇంకా గంగావతరణం గురించి గంగా అమ్మవారా, లేకపోతే గంగా శక్తియా, లేకపోతే మహిళ, లేకపోతే గంగా నదే అన్న మనకి అనుమానం అక్కర్లేదు. ఉపాస్య రాత్రి శేషంతు సోణాకూలే మహర్షిభి నిశయాం సుప్రభాతాం విశ్వామిత్రో భగాసతి. అలా మహర్షులతో సోనా నదీ తీరంలో గడిపి విశ్వామిత్రుడు తెల్లవారుగానే పడిగాడు. ఇంతకుముందు మనకు తెలుసు విశ్వామిత్రుడు ఏమన్నాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నాడు. అలాగే సుప్రభాత నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాయభిరోవిచ. రామ రాత్రి బాగా తెల్లవారింది, ప్రాతకాలం ప్రారంభమైంది, లెమ్ము నీకు మంగళం గాక, ప్రయాణం సిద్ధం అవ్వాలి అని చెప్పాట. ఏవ ముక్తస్తు రామేణ విశ్వామిత్రో అబ్రవీదం. సో రాముని మాటలు విన్న విశ్వామిత్రుడు అన్నట, మనం ఎక్కడ దాటాలి ఈ సోనా నది అంటే, ఆ ముందుకు దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మహర్షులు దాటుతారు, అక్కడే మనం దాటుతాము అన్నారట. అలా సోనా నది దాటి వెళ్తున్నప్పుడు ఆయనకి భగవాన్ శ్రోతమిచ్చామి గంగాం త్రిపదాగం నదీం. ఈ విశ్వామిత్రుడిని భగవాన్ అని సంబోధించి ఆయన ఏమంటాడంటే, నాకు ఈ స్వర్గం, మత్స్య, పాతాళాల్లో మూడింట్లోనూ ప్రవహించే నదిని
త్రిపథ అంటారు, అంటే మూడు చోట్ల వస్తుందని. గంగా అంటే మనం ఏమనుకుంటారంటే నీళ్లు అని అనుకోవాలి. అలా అనుకుంటే అప్పుడు మరి నీళ్లు 3 లోకాల్లో కూడా ఉంటాయి కదా అని అనుకోవచ్చు. ఇంకో రకంగా ఆలోచిస్తే ఏంటంటే స్వర్గ మర్త్య పాతాళాలు 3 మన భూమి మీదే ఉన్నాయి. పాతాళం అన్నది ఇప్పుడున్న అమెరికా ఉంది. స్వర్గం అన్నది ఈ మన దేశానికి పైన ఈ ఇప్పుడున్న కైలాసం అవి అక్కడ ఉన్నవి దేవభూములు అంటారు, అవి అని ఒక ప్రధ. భూమి అంటే మంది అని. అందువల్ల ఈ 3 ఆలోచించుకుంటుంటే మనం ఆ 3 చోట్ల అన్నది ఇంకో 3 రకాలుగా కూడా ఆలోచించుకోవచ్చు. నీరు అన్నది ఆవిరయ్యి ఆకాశం మీదకి వెళ్తుంది, అది దేవలోకం అనుకోవచ్చు. భూమి మీద నీరుగా ప్రవహిస్తుంది, అది భూమి మీద అనుకోవచ్చు. మూడోది పాతాళంలో మంచుగా ఉంటుంది, అది మూడోదిగా అనుకోవచ్చు. సో ఏ రకంగా అనుకున్నా 3 స్వర్గమధ్య పాతాళాలు అనుకున్నా, మన భూమి మీద ఉన్న 3 ప్రదేశాలు అనుకున్నా, లేకపోతే 3 స్థితులు అనుకున్నా కూడా గంగ 3 త్రిపదాల్లోనూ ఉంటుందని. ఇప్పుడు ఉమానామ ద్వితీయాభూర్ణమ తస్య రాఘవ, ఈ గంగట హిమవంతునికి ఆ మనోరమ అనే భార్య వందు పెద్ద కుమార్తెగా జన్మించింది. రెండో ఆవిడ పేరు ఉమట. అత జ్యేష్ఠాం స్వర సర్వే దేవతార్థ చికిత్సయ, ఆ దేవతలందరూ తమ ప్రయోజనాల గురించి ఆ జ్యేష్ఠపుత్రికను ఇమ్మమని అడిగారట ఆ గంగని. అలాగే గంగ ఆ హిమవంతుడి దగ్గర నుంచి ఈ 3 లోకాలకి వెళ్ళింది. మరి భూమిలోకి ఎలా వచ్చింది అంటే ప్రతిగృహ్య తతో దేవాస్త్రీ లోకహిత కారణ గంగామాదాయతే గచ్చన్ కృతార్థేవాత్మన. ఈ భాగీరథుడు తన పితృలు అయినా సరే ఈ సగరుని పుత్రులు వాళ్ళని రక్షించడానికి, వాళ్ళకి మోక్షం ఇవ్వడానికని ఆయన ఆ బ్రహ్మని ప్రార్థించి అది ఆ వచ్చిన ఆకాశ మార్గం నుంచి వచ్చి శివుడి దగ్గరికి వచ్చి శివుడి దగ్గర నుంచి వచ్చాయట. మీరు మామూలుగా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే వర్షం ఈ నీళ్ళల్లోంచి పైకి వెళ్ళి ఆ సూర్యుడి వల్ల ఆ వచ్చినప్పుడు ఆ హిమాలయ పర్వతంలో పడి హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చినట్టు మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా స్వర్గం మర్త్యం పాతాళం 3 మనకి తెలుస్తూ ఉంటాయి. పాతాళం అంటే ఆ సముద్రంలోకి వెళ్ళి సముద్రం కిందకి వెళ్ళిపోతుంది అనమాట, ఆ నీళ్లు పాతాళంలోకి వెళ్ళిపోతాయి. సో అందువల్ల స్వర్గమత్య పాతాళాలు నాకు తెలిసిన ప్రకారం ఇలా కూడా అనుకోవచ్చు. ఆకాశం స్వర్గం అనుకుంటే హిమవంతుడు అదే మన అవి ఎక్కడ పడ్డాయి, ఈ హిమాలయ పర్వతాలన్నీ శివుడి రూపం అనుకుంటే అక్కడి నుంచి ఆ శివుడి జటాటం నుంచి వచ్చాయి భాగీరథి అని చెప్పి అనమాట. ఒక విధంగా ఫిజికల్గా కూడా అది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. ఈ గంగ అలాగ వచ్చిందట. గంగా యొక్క ఆ గంగావతరణం గురించి రాముడు ఇంకా నాకు బాగా మీరు విశదీకరించండి అంటాడు. అది జరగబోయే ముందు ఈ ఇంకొక చిన్న దేవతల శాపం గురించి మనం 36వ సర్గలో తెలుసుకుందాం అనుకున్నాం కదా, అది తెలుసుకుందాం. ఏమంటే ఈ దేవతలు ఏం చేస్తారంటే పార్వతీ శివులు కి వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఆ పుట్టే పుత్రుడు స్కందుడు, ఆయనేమో వాళ్ళ దేవతలకు శానా వాళ్ళని చెప్పని వాళ్ళు పార్వతీను శివుణ్ణి కలుపుదామని ప్రయత్నిస్తారు. ఆ చేసే ప్రయత్నంలో ఆ మన్మధుడికి వెళ్ళి ఆ మన్మధుడు శివుణ్ణి ప్రేరేపిస్తే శివుడు కోపం వచ్చి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇప్పుడు అంతవరకు పార్వతితో మాట్లాడుతున్న శివుడు పార్వతితో మాట్లాడి మానేస్తాడు. అప్పుడు వాళ్ళు దేవతలు తనకు సహాయం చేస్తున్నారు అన్నమాట మర్చిపోయి ఆవిడ ఏమనుకుంటుందంటే మీ వల్ల అనవసరంగా శివుడు నాకు దూరం అయ్యాడు అని చెప్పి పార్వతి వాళ్ళని శపిస్తుంది. ఏమని శపిస్తుంది, మీకేమో పిల్లలు పుట్టరు, నన్ను శివుణ్ణి విడదీశారని. కానీ దేవతలు చేసిన పని ఏంటి, పాపం దేవతలు శివుణ్ణిను పార్వతిని కలుపుదాం అనుకున్నారు. కానీ జరిగిన విషయం ఏమిటి, వాళ్ళని అపార్థం చేసుకుని పార్వతి శపించింది. ఈ శాపం వల్ల
వాళ్ళకి పిల్లలు పుట్టరు. అందువల్ల వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వలన ఆ స్కందుడు కావాలి అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఆఖరికి ఆ స్కందుడు పుడతాడు. తర్వాత ఈ మనం సర్గలో చాలా ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటేమో కౌశికి నది, కౌశికుడు అనగా విశ్వామిత్రుడు ఆ కుశనాభుడికి ఎలా పుట్టారనేది తెలుసుకున్నాం. తర్వాత కౌశికి నది ఎలా అయిందో తెలుసుకున్నాం, మనకు తెలిసిన వరకు అర్థం చేసుకున్నాం. తర్వాత ఆ గంగా నది ఎలా పుట్టిందనేది అనుకున్నాం. ఈ 3 అయిన తర్వాత ఈ వచ్చే సర్గల్లో అంటే 25వ భాగంలో ఆ గంగ నుంచి ఆ కార్తికేయుడు ఎలా వచ్చాడన్నది అవన్నీ మనం చేసుకుందాం. ఇప్పుడు ఆ కార్తికేయుడు అన్నవాడు జనించడం, ఆ కార్తికేయుడిని గంగానది తీరంలో గడ్డిలో శివుని యొక్క రేతస్సును వదిలిపెట్టడం, అవన్నీ ఇప్పుడు వచ్చే చదువుదాం మనం. 25వ భాగంలో చదువుతాం. ఇప్పుడు మనం ఈ రామాయణ పారాయణ 24 భాగం ముగించే ముందు మన మహామంత్రం ఉంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, సాయి రామ రామేతి రమే రామే మనోరమే శతసహస్రనామ తత్తుల్యం సాయినామ వరాననే. రామాయణ పారాయణం 24వ భాగం సంపూర్ణ.